ఓం నమో నారాయణాయ. ఇవాళ మనము మంత్రాన్ని అయినా, భగవన్నామాన్ని అయినా ఎలా జపిస్తే ఆ మంత్రసిద్ధి కలుగుతుంది, తొందరగా మంత్రసిద్ధి కలుగుతుంది అనే విషయాలు మాట్లాడుకుందామండి. అంతేకాదు స్తోత్రం కూడా సిద్ధి కలుగుతుందండి. స్తోత్రానికి కూడా అది ఇదంతా ఏంటి అనేది, ఏ విధంగా జరుగుతుంది అనేది, ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, తొందరగా జరగాలంటే ఏం చేయాలనేది, ఈ విషయాలు కొన్ని నాకు తెలిసినవి నేను చెప్తాను అనమాట. అయితే ఒక మంత్రమైన, భగవన్నామమైన సేమ్ వేలో సిద్ధి కలుగుతుందండి. అంటే మంత్ర జపమేమో ఒకవేళ గురుదీక్ష తీసుకొని మనము మాలతో మంత్రాన్ని జపిస్తేనే తొందరగా సిద్ధి కలుగుతుందా అంటే అట్లా ఏముండదండి. ఇది నా స్వానుభవంగా చెప్తున్నాను. నాకు ఎవరో చెప్పింది కాదు ఇది. చెప్తా నాకు ఎవరు గురువు లేరు. నేను నా స్వానుభవంగా చెప్తున్నా అనమాట. అయితే ఈ భగవన్నామ స్మరణకైతే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. కలికాలంలో అదొక మనకు వరం